ప్రజల చేతిలో బలమైన ఆయుధం ఉంది. ఆ ఆయుధం ఏంటి చెప్పండి? ఏంటి ఆయుధం? వినబల్లా? ఏంటి? గట్టిగా, కొంచెం గట్టిగా. ఓటు మనకు కత్తి లాంటి ఆయుధం. గన్నులో బుల్లెట్ ఎలా ఉంటది, అలాంటి ఆయుధం ఓటు. ఎలాంటి పార్టీ వాడికైనా, ఏ నాయకుడికైనా బుద్ధి చెప్పి జుట్టు పట్టి నేలకు తీసుకొని వచ్చి కూర్చోబెట్టచ్చు మన ఓటుతో. మనకు స్కూల్ కావాలన్నా ఓటుతో సమాధానం చెప్పాలి. మనకు నీళ్లు కావాలన్నా ఓటు వాడాలి. మనకు హాస్పిటల్ కావాలన్నా ఓటు వాడాలి. మనకు రోడ్లు సరిగ్గా పడాలన్నా ఓటు వాడాలి. ఓటు మన ఆయుధం. ఈ ఆయుధంతో ఎంతటి వాడికైనా పాఠం చెప్పచ్చు మనం. ఇది చాలా మంది ప్రజలకు తెలియదు. తెలిసిన ప్రజల్ని కొన్ని సందర్భాల్లో ఎలక్షన్లు వచ్చినప్పుడు మభ్యపెట్టి మారేడుకాయ చేసి చందమామ కథలు చెప్పి గాల్లో మెడలు కట్టి మీకు అది చేస్తాం, రోడ్లు వేస్తాం, నీళ్లు తెప్పిస్తాం, స్కూళ్లు కట్టిస్తాం, హాస్పిటల్ కట్టిస్తామని కళ్ళబొల్లి కట్టు కబుదలు చెప్పి మన నెత్తి మీద టోపి పెట్టి మన ఓట్లు తీసుకుని వాళ్ళు లగ్జరీగా సౌకర్యవంతమైన జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తుంటే మనమేమో బిక్కుబిక్కుమంటూ భయభ్రాంతులుగా బ్రతుకుతున్నాం. మన పిల్లలకి సరైన చదువులు లేవు, మన యువతకి సరైన ఉద్యోగాలు లేవు, మన గ్రామంలో నీళ్లు లేవు సరిగ్గా, మన ఊరికి సరైన రోడ్లు లేవు, మన గ్రామంలో హాస్పిటల్ లేదు, మన ఆడవాళ్ళకి మహిళలకి భద్రత లేదు. ఇదేం ప్రభుత్వం? ఇదేమి రాజ్యం? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా స్వతంత్ర భారతం? ఎక్కడికి వెళ్ళిపోతుంది రాజకీయం? ఏం చేస్తున్న రాజకీయ నాయకులు అంటే సామాన్య ప్రజలతో ఆటలాడుతున్నారు. ఏమాడుతున్నారు? ఆటలాడుతున్నారు. ఎందుకంటే మీరు మమ్మల్ని ఏం చేయలేరా అన్నటువంటి నిర్లక్ష్యం. ఈరోజు ఇన్ని సమస్యలతో మీరున్నారు. వాళ్ళకి భయం ఉందా? రేపటి రోజున ఎన్నికలు వస్తే మాకు ఓటేరేమో అన్న భయం ఎక్కడ కనపడుతుందా? లేదు.